హలో ఎవ్రీవన్, చూసారు కదా ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ నెక్. ఇది ఎలాగ కటింగ్ చేసుకోవాలో అలానే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చాలా చాలా ఈజీ మెథడ్లో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానండి. నేను ఆల్రెడీ బ్లౌజ్ నెక్ కటింగ్ చేసుకుని రెడీగా ఉంచుకున్నానండి. చూడండి, ఇది రౌండ్ నెక్, పెద్ద డిజైన్ అది ఏం కాదు, అందుకే నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ బ్లౌజ్ రివర్స్ చేసుకుని మనం లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకుందామండి. ఫస్ట్ ముందుగా నెక్ చుట్టూ స్టిచ్చింగ్ వేసుకుందామండి. అలానే నెక్ చుట్టూ వేసుకున్న తర్వాత మిగిలిన బ్లౌజ్ అంతా కూడా ఇవి రెండు జాయింట్ చేసుకుని మనం రెడీగా ఉంచుకుందామండి. ఇప్పుడు నేను ఈ నెక్ మొత్తం కూడా పైపింగ్ వేసుకుంటానండి. దానికి మనం ఏం చేయాలంటే ఇలా క్లాత్ని క్రాస్గా వేసుకుని ఇలాగా సన్నగా కట్ చేసుకోండి. మరీ సన్నగా కట్ చేసుకోకండి, కొంచెం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని ఇలానే క్రాస్గా తీసుకోవాలండి. ఇప్పుడు పైపింగ్ ఎలా వేయాలో మీకు చూపిస్తున్నాను. ఇలా బ్లౌజ్కి పైన పెట్టుకొని మనం దీనికి జాయింట్ చేసుకోవాలండి. ఫస్ట్ నెక్ మొత్తం కూడా ఇదే విధంగా జాయింట్ చేసేద్దామండి. ఇప్పుడు చూడండి, నేను చిన్న చిన్నగా నాట్ పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకోవడం వల్ల మనకి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కుట్టు బయటికి రాకుండా నాటు పెట్టుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకుందామండి. ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఈ పైపింగ్ వేస్తున్నాం కదా, దాని పక్క నుంచే వేసుకోండి. చూడండి, మనం తాడు పెట్టుకొని పైపింగ్ వేసుకుంటే ఎంత నీట్గా వస్తుందో, తాడు పెట్టకపోయినా కూడా అంతే నీట్గా వచ్చిందండి. ఇది ఈ వెనకాల క్లాత్ ఉంది కదా, దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకుందాం. నేను ఏ మోడల్ అయితే వేయాలనుకుంటున్నానో అది ఎలాగా మార్కింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి. ముందు ఇలాగా నెక్ చుట్టూ డ్రా చేసుకోండి. నెక్ ఎలా ఉందో అలానే డ్రా చేసుకోండి. ఇది నేను కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నానండి, ఎందుకంటే ఇవి నాకు 2 లేయర్స్ కింద వచ్చాయి. అవి జాయింట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా నాకు నెక్కి సరిపోతుంది. ఒకవేళ సైడ్న జాయింట్ చేసి ఉంటే మాత్రం చివరికి పెట్టుకోండి బ్లౌజు. ఇప్పుడు చూడండి, నేను డిజైన్ డ్రా చేసుకుంటున్నాను. నెక్కి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని నేను డిజైన్ డ్రా చేసుకుంటున్నానండి.
ఇప్పుడు మళ్ళీ ఇంకొక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ముందు గీసుకున్నాను కదా, దాని నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని డ్రా చేసుకుంటున్నాను. అది మన ఇష్టం ఎంత గ్యాప్ ఇచ్చుకోవాలనేది. మనకి చిన్నగా కావాలంటే కొంచెం దగ్గరగా పెట్టుకోండి, లేదంటే కొంచెం బ్రాడ్గా కావాలంటే దూరంగా పెట్టుకోండి. ఇప్పుడు నేను డిజైన్ కట్ చేసుకునేటప్పుడు ఈ కింద 2 లైన్స్ ఉన్నాయి చూడండి, నెక్ కాకుండా ఉన్నాయి కదా 2 లైన్స్ డిజైన్ కింద గీసుకున్నాం, అవి కట్ చేసుకుంటాను. చూడండి, కట్ చేసుకున్న తర్వాత నేను మీకు బ్లౌజ్ మీద వేసి చూపిస్తున్నాను ఎలా ఉందో అనేది. నెక్కి అటాచ్ చేసి కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చే మనకి డిజైన్ అనేది వస్తుందండి. నేను డిజైన్ వేసుకోవడం కోసం 2 కలర్స్ యూజ్ చేస్తున్నానండి. పింక్ కలర్ ఒకటి, ఆరెంజ్ కలర్ ఒకటి. చూడండి, నేను స్క్వేర్ షేప్లో కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ సెంటర్కి ఫోల్డ్ చేసుకోండి, మళ్ళీ దానిని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇది మనకి మొగ్గ కింద వచ్చింది కదా, సమోసా టైప్లో. దీన్ని మనం ఇందాక డిజైన్ కట్ చేసుకున్నాం కదా క్లాత్, దాని మీద పెట్టుకుని అటాచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కలర్తో చేసుకోండి, అలానే చేసుకుని దాని మీద పెట్టుకుని ఫస్ట్ మనం ఒక సైడ్ నుంచి అటాచ్ చేసుకోవాలండి. ఒక సైడ్ నుంచి అటాచ్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు ఉంది చూడండి, ఆ వైపుని కూడా మనం ఇదే విధంగా స్టిచ్చింగ్ వేసేసుకుందాం. ఇదే విధంగా మనం సెంటర్ వరకు వేసుకుందామండి. సెంటర్ వరకు వేసుకున్న తర్వాత మళ్ళీ అటు సైడ్ నుంచి స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టుకొని సెంటర్ వరకు వేసుకోవాలి. చూడండి, నేను వేసుకున్నాను, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇవి వేసుకున్న తర్వాత సైడ్స్ కట్ చేయకండి, కట్ చేయకుండా నేను వెనక్కి ఫోల్డింగ్ చేసుకున్నాను. ఒకవేళ మనం దీనికి కూడా పైపింగ్ వేసుకోవాలనుకుంటే మాత్రం సైడ్ కట్ చేసుకొని పైపింగ్ వేసుకోవచ్చు. నేను పైపింగ్ వేయట్లేదు కాబట్టి వెనక వైపు ఫోల్డ్ పెట్టుకుని పైన నేను స్టిచ్ వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని సెంటర్ నుంచి మనం అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ సెంటర్లో పెట్టుకుని సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకుందామండి అటాచ్ చేసుకోవడం.
ఓకే అండి, మొత్తం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను సెంటర్లో ఒక ఫ్లవర్ పెట్టుకుంటున్నాను. అలానే ఈ మొగ్గలు ఉన్నాయి కదా, వీటి చివరన పూసలు వేసుకుంటున్నానండి.